హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి సుమంత్. మీరు చూస్తున్నారు జాబ్ హంట్ విత్ ఎస్ఎస్. సో ఈరోజు అయితే మీకు 2 పెద్ద కంపెనీస్ నుంచి అయితే ఇంటర్న్‌షిప్స్ తీసుకొచ్చాను. సో ఎస్పెషల్‌గా స్టూడెంట్స్ కోసం. సో ఫస్ట్‌ది వచ్చేసి ఒరాకిల్ కంపెనీ నుంచి అండ్ సెకండ్‌ది వచ్చేసి టెక్ మహీంద్రా కంపెనీ నుంచి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో మీరు ఫస్ట్ జాబ్ గురించి మాట్లాడుకుంటే గనుక ఇది ఒరాకిల్ నుంచి అండి. సో ప్రాజెక్ట్ ఇంటర్న్ అయితే రాసుంది. లొకేషన్ వచ్చేసి మీరు చూడొచ్చు, బెంగుళూరు, కర్ణాటక అని ఇచ్చారు. సో జాబ్ కేటగిరీ వచ్చేసి ఆల్ రోల్స్ అని ఉంది. అండ్ అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ఇన్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ ఒకటే ఉంది. అంటే మీకు ఇంగ్లీష్ బాగా వస్తే కనుక మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ పెద్దగా ఏం లేదండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కోవిడ్ మూలన ఎవరైతే వేకెన్సీస్ ఉంటాయి కదా, జాబ్లో వేకెన్సీస్ వచ్చి ఉంటాయి కదా, కోవిడ్ మూలన కరోనా వచ్చి వాళ్ళకి వేకెన్సీస్ రావడం అలాంటివి జరుగుంటాయి కదా, ఆ వేకెన్సీస్ని అయితే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు అన్నమాట, టెంపరీ హైర్స్ తీసుకొని. సో మనం ఇప్పుడు అప్లై చేస్తే టెంపరీ హైర్స్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటామని అయితే చెప్తున్నారు. సో ది ఇండివిజువల్ ఈజ్ పర్ఫార్మింగ్ హవర్లీ జాబ్ అని అయితే చెప్తున్నారు. సో ఫుల్ టైం జాబ్ అయితే కాదు, నేను ముందే చెప్పాను కదండి. సో అందుకని వాళ్ళు స్టూడెంట్స్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో అవర్లీ జాబ్ అయితే ఉంటుంది, మనకి ఎన్ని అవర్స్ వర్క్ అనేది అయితే ఇస్తారు. అండ్ తర్వాత మీరు అబౌట్ అస్లో వీళ్ళ కంపెనీ గురించి అయితే చూడొచ్చు అని, అంటే ఒరాకిల్ గురించి అయితే మొత్తం చూడొచ్చు. సో మనం ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో అప్లై నవ్ అని క్లిక్ చేయగానే మిమ్మల్ని ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీరు మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. నేనైతే ఏదో ర్యాండమ్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. సో ఇదైతే ఏదో ర్యాండమ్ ఈమెయిల్ అడ్రస్ అండి, అది నా పర్సనల్ అయితే కాదు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడైతే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తుంది. సో అప్లై విత్ ఇండీడ్ అండ్ రెజ్యూమ్ అని. సో మీరు కనుక ఈ అప్లై విత్ ఇండీడ్ ఎంచుకున్నారు అనుకోండి, మీ ఇండీడ్ ప్రొఫైల్ ఉంటుంది కదా, సో ఆ ప్రొఫైల్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే మీరు రెజ్యూమ్ కనుక మీరు అప్లోడ్ చేస్తే కనుక ఆ రెజ్యూమ్లో ఉన్న ప్రొఫైల్ మొత్తం అయితే ఇది స్కాన్ చేసేసుకొని ఆటోమేటిక్గా అయితే ఫిల్ చేసుకుంటుంది. సో నేనైతే రెజ్యూమ్ ఇప్పుడే అప్లోడ్ చేయట్లేదు. అండ్ ఎందుకంటే నేను అసలు ఈ జాబ్కి అప్లై చేయట్లేదు కాబట్టి రెజ్యూమ్ కూడా ఏమి ఇవ్వట్లేదు. సో ఇక్కడ స్టార్ మార్క్ కనపడుతున్నవన్నీ ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలన్న అయితే అర్థం అండి. సో లాస్ట్ మేము ఫస్ట్ నేమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో తర్వాత టైటిల్లో మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నేనైతే మిస్టర్ అని ఇస్తున్నాను. మిడిల్ నేమ్ ఆప్షన్, తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుందండి, రీఎంటర్ అని. సో మళ్ళీ ఇద్దాము. సో తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. నేను ర్యాండమ్గా ఒక 10 డిజిట్స్ అయితే ఎంటర్ చేస్తానండి. నాకు తెలిసింది. సో 11 నెంబర్స్ ఎంటర్ చేశానండి. సో 10 నెంబర్స్ అయితే ఎంటర్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను ఏదో ఇక్కడ ర్యాండమ్గా ఇచ్చానని మీరు ర్యాండమ్గా ఇవ్వద్దు. ఎందుకంటే మీరు జాబ్కి అప్లై చేస్తున్నారు అంటే వాళ్ళు దీని నుంచి కాంటాక్ట్ అవుతారు అనమాట, మీ మొబైల్ నెంబర్ నుంచి కానీ ఈమెయిల్ అడ్రస్ నుంచి కానీ. సో కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నేను మీకు ఇక్కడ చూపించడానికి మాత్రం నేను ఇలా చేస్తున్నాను. సో స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ టౌన్ వచ్చేసి హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అడ్రస్ ఆయన అడుగుతుంది, ఏదో ఒక 9 అని, డోర్ నెంబర్ అని ఏది పడితే చేస్తున్నాను. సో మీరైతే మీ అడ్రస్ అయితే ఇవ్వండి. సో పిన్ కోడ్ ఆప్షనల్, అది మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు కనుక రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఉంటే కనుక ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బట్ ఒకవేళ రాకపోతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ డిగ్రీ మీద ఉంది కదా, డిగ్రీ క్లిక్ చేస్తున్నాను, ఆర్ట్స్ అని ఇస్తున్నాను. సో మేజర్ వచ్చేసి ఆర్కిటెక్ట్ అని ఇస్తున్నాను. మేజర్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అని ఇద్దాం. సో కొద్దిగా స్టైల్గా ఉంటుంది. తర్వాత స్కూల్ అయితే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అంటే మీ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిజిపిఏ నేను ర్యాండమ్గా ఇస్తున్నానండి ఇవన్నీ. సో మీరైతే మీ ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఇక్కడ డిగ్రీ ఏదైతే మెన్షన్ చేశారో అది మీ డిగ్రీ అయిపోయి ఉంటే కనుక గ్రాడ్యుయేటెడ్ మీద టిక్ అయితే చేయండి, అంటే ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. మీరు ఇంకా చదువుతూ ఉన్నారనుకోండి, ఇక్కడ అన్టిక్ చేసేయండి. సో ఆ బాక్స్లో టిక్ మార్క్ చేయొద్దు. అండ్ తర్వాత ఇది మీ రీసెంట్ ఎడ్యుకేషన్ అని అడుగుతుంది, అంటే మీరు దీని తర్వాత ఇంకేదైనా ఎడ్యుకేషన్ తీసుకున్నారా లేకపోతే ఇదే మీ లాస్ట్ ఎడ్యుకేషన్ అయితే అడుగుతుంది. చదువుతున్న వాళ్ళు కూడా ఎస్ అనే పెట్టండి. సో తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే యాడ్ చేయండి. స్కిల్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయండి అండి, మీకు ఏ వస్తే అవి యాడ్ చేయండి. ఎంఎస్ ఎక్సెల్, టాలీ, లేకపోతే జావా, కోడింగ్ అవి ఎంటర్ చేయండి. తర్వాత జావా, పైథాన్ ఆ కోడింగ్స్ వచ్చి ఎంటర్ చేయండి. వాటి లెవెల్స్ అవన్నీ ఎంటర్ చేసుకోండి.
సో నేనైతే ఏమి ఎంటర్ చేయట్లేదు. ఇక్కడైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటుంది. సో ఏదో ఒకటి నేను టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అదైతే రెజ్యూమే కదా, మీకు చూపించడానికి కొన్ని ర్యాండమ్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు మీ ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మై అవైలబిలిటీ అని ఇది అడుగుతుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తుందంటే, నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను, 1 ఇయర్లో అయిపోతుంది అని అయితే ఓరాకిల్కి మీరు, అంటే ఓరాకిల్ కంపెనీకి అప్లై చేస్తున్నారు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళకి మీరు చెప్తున్నారు అనమాట, నా చదువు అయిపోవడానికి ఇంకొక 1 ఇయర్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, నా చదువు అయిపోవడానికి ఇంకొక 1 ఇయర్ ఉంది, చదువు అయిపోగానే నేనైతే వెంటనే జాబ్లో జాయిన్ అవుతాను అని చెప్పాను అనమాట. థర్డ్ వచ్చేసి నేను ఇంటర్న్షిప్ కోసం అప్లై చేస్తున్నాను, నేను ఇంకా స్టూడెంట్ని, నేను ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నాను అని అయితే అర్థం అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, నాకు ఒరాకిల్ కంపెనీ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి, ఫ్యూచర్ జాబ్స్ ఏమైనా ఉంటే నాకు ఈమెయిల్కి పంపించమని, అండ్ నా ప్రొఫైల్కి తగ్గట్టు ఏదైనా జాబ్స్ వస్తే నాకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వమని అర్థం అనమాట. సో నేను ఇంటర్న్షిప్ గురించి చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ అన్ ఇంటర్న్షిప్ అని అయితే పెడుతున్నాను. సో ఓరాకిల్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ యూ అండ్ ఒరాకిల్ ఎక్స్ ఎంప్లాయీ అని అయితే అడుగుతుంది. మీరు ఆల్రెడీ ఒరాకిల్లో పని చేశారా లేదా అని అయితే అడుగుతుంది. పని చేస్తే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని అయితే చెప్పండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిజేబిలిటీ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, మీరు ఒకవేళ పర్సనల్ డిసేబుల్డ్ అనుకోండి, సో అవైతే మీరు ఇక్కడ ఉంటాయి, ఏ డిజేబిలిటీ అనేది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు డిజేబుల్ కాకపోతే దాన్ని అంతా వదిలేండి. తర్వాత ఐ అగ్రీ టు రిసీవ్ అయితే కొట్టండి, ఎందుకంటే ఏదైనా ఫ్యూచర్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే మెయిల్కి వస్తాయి. సో ఇక్కడ ఈ సిగ్నేచర్ దగ్గర మీ ఫుల్ నేమ్ టైప్ చేయాలండి, అంటే ఇంటి పేరుతో సహా టైప్ చేయాలి. తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారో జాబ్కి అయితే మీరు అప్లై చేసినట్టు అయితే అనమాట. నేనైతే సబ్మిట్ చేయట్లేదు, ఎందుకంటే మీరు చూపించడానికి ఏమైనా చెప్తుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్కి తగ్గట్టు ఏదైనా జాబ్ వాళ్ళ దగ్గర ఉంటే అయితే మీకు మెయిల్లో కాంటాక్ట్ అయితే అవుతారు. సో ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలి ఏందనేది అయితే మీకు ఫోన్ కాల్ కూడా వస్తుంది. సో ఫస్ట్ జాబ్ గురించి అయితే అంతే అండి, అంటే ఒరాకిల్ కంపెనీ గురించి అయితే ఇంతే. సో రెండో కంపెనీ టెక్ మహీంద్రా అండి. సో టెక్ మహీంద్రా కంపెనీ గురించి, అంటే వీడి జాబ్ ఎలా అప్లై చేయాలి అని తెలుసుకునే ముందు నేనైతే ఒక నోటిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఇవాళ పొద్దున్నే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే అప్లోడ్ చేశాను అనమాట మన యూట్యూబ్ ఛానల్లో. ఎవరైతే అది చూడలేదో, ఆ వీడియో చూడలేదో, నేనైతే ఇక్కడ కాల్స్లో లింక్ వదిలేస్తున్నాను. సో ఖచ్చితంగా చూడండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో సెకండ్ది వచ్చేసి టెక్ మహీంద్రా అనమాట. సో టెక్ మహీంద్రాలో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజనీరింగ్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ అని, సైన్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ అని ఉంది. సో సైన్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్కి అయితే రిజిస్ట్రేషన్ ఇప్పుడు తీసుకోవట్లేదండి. ఇక్కడ క్లియర్గా రాశారు, రిజిస్ట్రేషన్ ఫర్ దిస్ సెక్షన్ ఈజ్ కరెంట్లీ నాట్ ఓపెన్ అని. సో ఇప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని కొట్టండి. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి, నేను ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీరు ఒకసారి అయితే దీన్ని ఖచ్చితంగా చదవండి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం అడుగుతుంది అంటే, మీరు ఏ కాలేజ్లో అయితే డిగ్రీ చదువుతున్నారో, లేకపోతే అంటే ఏ కాలేజ్ నుంచి అయితే మీరు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో, ఏ కాలేజ్ మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తుందో, కాలేజ్ వచ్చేసి యూజీసీలో రిజిస్టర్ అయి ఉండాలి. అంతేకాకుండా ఏఐసిటిఈ దగ్గర రికగ్నైజేషన్ అయితే తీసుకుని ఉండాలన్నమాట మీ కాలేజ్. సో మీకు ఈ డీటెయిల్స్ ఏమి తెలియకపోతే ఒకసారి మీ కాలేజ్ ప్రిన్సిపల్ని కానీ లేకపోతే మీ సార్ని కానీ కన్సల్ట్ చేయండి, వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. సో మ్యాక్సిమం అన్ని కాలేజీ యూజీసీ దగ్గర అప్రూవల్ అయితే ఉంటాయి. సో ఒకవేళ లేవు అంటే మాత్రం మీరైతే దీనికి అప్లై చేసుకోలేరు అనమాట, ఈ జాబ్కి అప్లై చేసుకోలేరు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని చెప్పారు కదా, ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్, తర్వాత ఐటీ, ఈఎన్సీ, ఈఎన్టీసీ, టెలికామ్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎంసీఏ. సో ఈ బ్రాంచెస్ అన్నీ అయితే ఎలిజిబుల్ అనమాట. సో తర్వాత మీకు ఖచ్చితంగా 10th అండ్ ఇంటర్మీడియట్లో 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు, 10th ఖచ్చితంగా మీకు 60% కానీ అంతకంటే ఎక్కువ కానీ వచ్చి ఉండాలి 10th అండ్ ఇంటర్మీడియట్లో అయితే. సో తర్వాత మీరు ఈ పాయింట్ చూసుకుంటే కనుక, ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆర్ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ పాస్డ్ అవుట్ ఇన్ 2019 అండ్ 2020 అంటున్నారు. సో ఈ ఇయర్స్ అయితే గుర్తుంచుకోండి, ఆల్రెడీ మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇది 2021 ఇయర్ కాబట్టి మీ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మీరు. సో అది కూడా 2019 కానీ 2020 బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇందులో. సో అదైతే చూసుకోండి, అది కూడా ఇంజనీర్స్ అండ్ ఎంసీఏ వాళ్ళు మాత్రమే.
ఇంకోటిది ఏంటంటే మీకు ఒకవేళ ఇంటర్మీడియట్లో మార్క్స్ ఇచ్చారనుకోండి, దాన్ని మీరు CGPAలో అయితే కన్వర్ట్ చేసి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఏమంటున్నారంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది అయితే మీరే సిగ్నేచర్ ఇస్తారు కాబట్టి సో అదైతే మీరు చూసుకోండి. ఎందుకంటే ఏదైనా ఇన్కరెక్ట్ డీటెయిల్స్ మీరు ఇచ్చారు అనుకోండి, మీకైతే జాబ్ రాదు. సో అదొకటి వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. సో తర్వాత మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకైతే ఒక రిజిస్ట్రేషన్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ పిన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో తర్వాత పాయింట్ మనం చూసుకుంటే కనుక మనం రిజిస్టర్ అయిపోతాం కదండి, మన ప్రొఫైల్ ఇవన్నీ సెట్ చేసుకుంటాం కదా. సో మన ప్రొఫైల్ కనుక ఈ జాబ్కి తగ్గట్టుగా ఉంటే కనుక మనకైతే మెయిల్ వస్తుంది. సో 1 to 2 వీక్స్ అయితే వాళ్ళు ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్లో ఏముంటుందంటే ఒక ఆన్లైన్ టెస్ట్ తీసుకోవడానికి లింక్ అయితే ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ టెస్ట్ అనేది మనం ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఒకవేళ పాస్ అవ్వకపోతే అసలు మనకి ఉద్యోగం రాదు. సో ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది అయితే పాస్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఎంప్లాయర్ ఈ టెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళైతే వాళ్ళ ఎంప్లాయర్ని అయితే కన్సల్ట్ చేయాలి. అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ బాస్ని అయితే వీళ్ళు కన్సల్ట్ చేసుకొని NOC/clearance to appear for the test అనేది అయితే వాళ్ళు తీసుకొచ్చుకోవాలన్నమాట వాళ్ళ ఎంప్లాయర్ నుంచి. సో ఈ పాయింట్ ఏం చెప్తుందంటే అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్తుంది. సో అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ ఉందండి. సో ఒకవేళ మీరు టెక్ మహీంద్రాకి అయితే ఒక 6 monthsలో జాబ్ అప్లికేషన్ పెట్టి ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కారు. మీరు 6 months దాటిన తర్వాతే ఈ జాబ్ అప్లికేషన్ పెట్టాలన్నమాట. ఏ హై అండ్ కంపెనీస్ అయినా మినిమం 6 months గ్యాప్ అయితే తీసుకోవాలండి. అంటే మీరు ఒకవేళ 3 months బ్యాకే మీరు టెక్ మహీంద్రాలో జాబ్ అప్లికేషన్ పెట్టి ఉంటే కనుక మీరు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ కారు. మీరు ఒకవేళ జాబ్ అప్లికేషన్ పెట్టినా కానీ వెంటనే రిజెక్ట్ అయిపోతుంది. సో అదైతే మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అదే ఇచ్చారండి, మన డీటెయిల్స్ అనేవి మనం కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఒకవేళ ఏమైనా తేడా వస్తే మాత్రం జాబ్ పోయే ఛాన్స్ ఉందని అయితే ఇచ్చారు. సో ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏం ఇచ్చారంటే క్యాండిడేట్స్ క్లియరింగ్ ది ఆన్లైన్ టెస్ట్ అని. సో ఇక్కడ మనకి లింక్ ఒకటి పంపిస్తారని చెప్పాను కదా మెయిల్కి. ఆ ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారంట. సో 2వ ఫేజ్ అని ఇంటర్వ్యూ అని ఉంటుంది. సో అదైతే చెప్పానండి. సో ఇవన్నీ మీరు చదివిన తర్వాత ఐ హ్యావ్ రెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఈ బాక్స్ని క్లిక్ చేసేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి కానీ ఇదిగోండి మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేసి వాళ్ళకైతే ఇదిగోండి రిజిస్టర్ అని ఉంది కదా, సో రిజిస్టర్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు రిజిస్టర్ చేసుకోగానే మీకు రిజిస్టర్ ఐడి అండ్ రిజిస్టర్ పిన్ అయితే వస్తుంది. సో మీరైతే ఒకవేళ ఈ జాబ్కి ఫుల్ఫిల్ అయితే మీకైతే 1-2 వీక్స్లో ఒక మెయిల్ వస్తుందని చెప్పాను కదా ఆన్లైన్ టెస్ట్ వస్తుంది. తర్వాత మీరు ఆ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ డేట్ అయితే వస్తుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ గైస్. ఎవరైతే ఈ జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూ ఉంటాను. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా కొట్టండి. See you in next video guys.